పక్కన పెట్టి ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుని కాపాడడానికి విష్ణుమూర్తి సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు అభ్రతపతి మన్నింపడు ఆకర్ణికాంతరతం మిల్లము చక్కదిద్దడు వివాద ప్రోక్తితమైన శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావ ఉత్సాహి అన్నట్టు మా సత్యం గారు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పడేసి ఈరోజు హైదరాబాద్ వెళ్ళే ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని సార్ కాలేజీ పిల్లలంటే వారికి అంత ప్రేమ. ఎందుకంటే రామ్ మనోహర్ లోహియా శిష్యులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గారు కీర్తిశేషులు యడమ కృష్ణారెడ్డి గారి వారసత్వాన్ని కాదు ఆయన వరసత్వాన్ని కూడా వారసత్వంగా పుణికిపుచ్చుకొని సమాజ సేవలో తరించిపోతున్నటువంటి ఉన్నతమైన చదువులు చదివి అనేక ఉపాధి అవకాశాలను పక్కన పెట్టి నేను కూడా మా నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తా సమాజ సేవలో తరించిపోతా అని చెప్పి ఎల్ఎల్బి కూడా చేసిండ్రు. ఇక పక్కన ఉన్నారు మా బాలాసింగ్ గారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే గూండాలు రౌడీలు ఇలాంటి సినిమాలు చూపిస్తుంది. ఈరోజు కల్వకుర్తి రాజకీయాల్లో కూడా ఆదర్శంగా నిలిచింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కల్వకుర్తిలో అన్నదమ్ములాగా కలిసిపోయి ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళు కలిసిమెలిసి ఉండడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి ఆదర్శం దేశానికి మొత్తానికి మీరు ఆదర్శంగా ఉన్నారు. ఉన్నతమైన అక్కడ బీటెక్ ఎంటెక్ ఇక్కడ ఎల్ఎల్బి బిఎస్సీలు పీజీలు చదివి రాజకీయం అంటే అన్నిటికంటే ప్రభావితం సమాజ మనుషుల తలరాతలు మార్చే ఒక గొప్ప పవర్ఫుల్ వెపన్. కాబట్టి ఇలాంటి మేధావులు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే అదే స్వర్గసీమ. మన పెద్దలు స్వాతంత్ర సమర యోధులు కలలు అన్నటువంటి నిజమైన ప్రజాస్వామ్యం మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ సార్, సత్యం సార్, బాలాజీ సార్. మా పిల్లలను ఉద్దేశించి మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి చాలా ముఖ్యమైన వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అందుకనే సత్యం గారు వారు నాయకత్వంలో కల్వకుర్తి సర్వాంగ సుందరంగా తయారయ్యడం కాదు, జాతీయ స్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీగా వారు అవార్డు కూడా అనుకున్నందుకు ప్రత్యేక అభినందనలు. కల్వకుర్తి పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయిలో వారు దాన్ని తీసుకెళ్ళినందుకు కల్వకుర్తి వాసులందరికీ ఇది గర్వకారణం. సత్యం గారు మీ మంచి హృదయం. వారు కుర్చీలు ప్రిన్సిపాల్ రూమ్లో కుర్చీలు ఒకసారి చూసిండ్రు. సార్ రూమ్ బాగుంది, కుర్చీలు బాగలేవని నేను పంపిస్తాను. చాలామంది దానాలు చేసిపోతారు కానీ అవి నెరవేర్చడం చాలా కొద్ది మందికి సాధ్యం అవుతుంది. మేమైతే మర్చిపోయినాం. కానీ ఫోన్ చేసి మీరు కాలేజీలో ఉన్నారా, కుర్చీలు పంపించిన తీసుకోండి అన్నారు. ఏవో ప్లాస్టిక్ చైర్లు ఇట్లాంటివి వస్తాయేమో అనుకున్నాం. కానీ అద్భుతంగా మీరు ప్రిన్సిపల్ రూమ్కి వస్తే కొందరు అయితే ఇది మినిస్టర్ ఛాంబర్లా ఉంది సార్, ఒక ప్రిన్సిపల్ రూమ్ ఇంత పెట్టుకుంటాడు ఆయన అనుకుంటారేమో అని అనిపిస్తుంది. అది ప్రిన్సిపల్కి కాదు, కల్వకుర్తి కాలేజీకి గర్వకారణం. కల్వకుర్తి కాలేజీ చూసిన వాళ్ళంతా సార్ కార్పొరేట్ కూడా ఇంత బాగా ఉండదు, ఈ కాలేజీకి వస్తే ఇంటికి పోవాలి అనిపించదు. ఇంత ఒక కన్న తల్లిలాగా కల్వకుర్తి కళాశాలను తీర్చిదిద్దడంలో మీ అందరి పాత్ర ఉంది సార్. మీ సహాయ సహకారాల వల్లనే ఈరోజు ఇంతమంది గొప్ప వ్యక్తులు కల్వకుర్తికి రావడం. మా పిల్లలను ఈ పిల్లలకు తీసుకురా. ఇప్పుడు సత్యమన్న మన పెద్దలు మా పిల్లలకు వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాళ్ళని సత్కరించి తర్వాత మీ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. जरा साइड के लिए इस्ते साइड इस्ते
ఇంకో షాల్ ఇంకోటి తీసుకో. సార్ ఇంకొచ్చేసిన సార్. సో అమ్మ నేను చివరిగా ఒక 2 నిమిషాలు టైం ఇస్తే అమ్మ మీద ఒక కవిత చెప్తాను. వారు ఎక్కడెక్కడో తిరిగి మా బాలాజీ సింగపూర్ మా ఎంటెక్ అట్లా పోయాడు. నేనేమో లా ప్రొఫెషన్లో పోయి తిరిగి మళ్ళీ ఇక్కడే వచ్చినాం. ఇద్దరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు మా హనుమంత్ రెడ్డి సార్ గారు చాలా మోటివేటర్. యాక్చువల్గా పొద్దుగాల ప్రోగ్రామ్ ఉంటే నేను పొద్దుగాలనే వచ్చి వెళ్ళిపోతుంది. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా వేదిక మీద ఉన్న కళాశాల వెల్దండ ప్రిన్సిపల్ మా శ్రీనివాస్ గారు, సంజీవ్ రెడ్డి గారు, ఒంగూరు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ, మా కౌన్సిలర్ సోదరులు బాబునాయక్ గారికి, సైదుల్ గౌడ్ గారికి, కళాశాల అధ్యాపక బృందానికి, పెద్దలు సుధాకర్ సార్ గారికి, మా కేటీ సార్ గారికి చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మీరు సినిమా హీరోల పేరున్నారా? అజిత్ ఏ సినిమా హీరో? అజిత్ ఏ లాంగ్వేజ్ హీరో? అజిత్ హిందీ, తమిళ్ హీరో అజిత్. అంటే తెలుగు హీరో ఉన్నాడు అఖిల్. ఎవరు కొడుకు అఖిల్? వాళ్ళేమో రియల్ హీరోస్. ఇక్కడ రియల్ హీరోస్ ఇద్దరు ఉన్నారు, అజిత్ అండ్ అఖిల్. రియల్ హీరోస్. ప్రత్యేకంగా మా కలవకుర్తికి సంబంధించి మా కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం తరఫు నుంచి ప్రత్యేకంగా మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 3 సంవత్సరాలుగా మల్బార్ గోల్డ్కు సంబంధించి ఈ కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు అమ్మాయిలు ఇంతకుముందు సార్ చెప్పిండు సురేందర్ రెడ్డి గారు, ఈరోజు సమాజంలో ఆడపిల్ల అంటే అదృష్టం. ఆడపిల్ల అంటే చెప్పరు, ఆడపిల్ల అంటే అదృష్టం, ఆడపిల్ల అంటే అనురాగం, ఆడపిల్ల అంటే ఆప్యాయత, ఆడపిల్ల అంటే ఐశ్వర్యం. ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్ల గురించి, అమ్మాయిల గురించి, అమ్మ గురించి చెప్పాలంటే. నిజంగా మేమిద్దరము ఇక్కడనే హై స్కూల్లో చదువుకున్నామన్నా, జయరాజ్ గారు, నేను బాలాజీ సింగ్ ఇదే హై స్కూల్లో చదువుకున్నాం. వాస్తవంగా కాలేజీలో మేము చదువుకోలేకపోయినాం. మేము ఇద్దరం హైదరాబాద్ పోయినాం. నేను సెయింట్ మేరీస్లో చదివిన, మా బాలాజీ కాచిగూడ జూనియర్ కాలేజ్, ఇద్దరం ఎంపీసీ. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇంగ్లీష్ అంటే భయం అవుతుంది. మేమిద్దరం తెలుగు మీడియంకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం పోయినాం సార్. కష్టపడ్డాం. వాస్తవంగా కష్టపడాలి మీరు అందరూ. ఫస్ట్ మీకు ఏముండాలి? జీవితంలో పైకి రావాలంటే కోరిక ఉండాలి. ఏముండాలి? కోరిక ఉండాలి. నెక్స్ట్ తీరిక ఉండాలి. ఏముండాలి? కోరిక, తీరిక. తీరిక అంటే ఏంటి? దాని అర్థం ఆ కోరికను సాధించడానికి సమయం వెచ్చించి కష్టపడే దాన్నే తీరిక అంటారు. తీరిక అంటే మీరు రెస్ట్ అనుకునేరు. కోరిక, తీరిక. నెక్స్ట్ ఓపిక, పేషెన్స్ ఉండాలి. అప్పుడే నిరుత్సాహపడొద్దు. జీవితంలో ఏదైనా సాధించలేకపోతే నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా మీరు కష్టపడాలి, చదువుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా మీరు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, ఏ విధంగా కళాశాలకు పంపిస్తున్నారు, మీ ధ్యేయం ఏంది, మీ లక్ష్యం ఏంది, మీ గోల్ ఏంది అనేది మర్చిపోకుండా కళాశాలలో గౌరవ ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని
వాటిని మీ జీవితంలో పైకి రావడానికి, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మీరందరూ కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే కళాశాలకు సంబంధించి మన సూర్యలత కాటన్ మిల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వారు మొన్ననే ఎండి గారు మాట్లాడిండ్రు, 100 బెంచెస్ ప్రామిస్ చేసిండు. సార్ అన్న నాదేం లేదు, ముఖ్యంగా మా కలవకుర్తి తరఫున సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ ఎట్లా అంటే అది పొగడతా మనిషిని అంట చాలా టానిక్ లేక పనిచేస్తుందంట. సార్ ఎంత పొగిడి నన్ను, నాకు అంత ఏం లేదంట, చాలా పొగిడిండు. అంటే పొగడతా మనిషిని ఉత్సాహపరుస్తుంది, చేయాలనే సంకల్పంతో ఇంకా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి వారికి ఏ విధంగా వాస్తవంగా ఇంకా సంవత్సరం ఉందా సార్? ఇంకా అయితే వాస్తవంగా సార్ రిటైర్ అయ్యి వెళ్ళిపోయేవాడు, ఎక్స్టెన్షన్ దొరికింది. కాబట్టి మా కలవకుర్తి అదృష్టం, మా కళాశాల అదృష్టం. ఎందుకంటే వారి నాయకత్వంలో ఈ కళాశాల దినదిన అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా, ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా మీతో పాటు నా వంతుగా, నా బాధ్యతగా మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఒక చిన్న సవరణ చేయాలి. మన సత్యం మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడింది, వారు తెలుగు పండిట్ కాదు కాబట్టి పొగడతనే వాడిని చూసారు. పొగడత అంటే పాపం సత్యం తాను తక్కువ అనుకుంటున్నాడు. పొగడత అంటే మనిషిలో లేనిదాన్ని కల్పిస్తే పొగడత, ఉన్నదాన్నే కవర్ చేసే ప్రశంస. ప్రశంస ఈ సెల్ఫ్లెస్, పొగడతని స్వభావం అపేక్షించి. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ సత్యం టు రియలైజ్ దట్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటాం పొగడతను ప్రైజ్ అంటాం, ప్రశంసను అప్రిసియేషన్. సో సురేందర్ సార్ వాజ్ అప్రిషియేటివ్ పర్సన్ అవర్ సత్యం. థ్యాంక్ యూ. హనుమంతరావు సారు పొద్దున నేను మిస్ అయినా 2 మాటలు ఏ ఏ ఏ ట్రిపుల్ ఏ గుర్తుపెట్టుకొని బిడ్డ, ఇవి లైఫ్లో మూట కట్టుకొని పోవాలి మీరు. అప్రిసియేషన్, ఎదుటి వాళ్ళను పొగడాలి మనం. భగవంతుడు కూడా రోజు కీర్తనలు ఎదురు చేస్తాం, ఆయన కూడా పొగిడితే సంతోషపడతాడు. సో పొగడము నిజంగా చాలా మంచి లక్షణం. చాలా జీవితంలో యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఎంతసేపు అవతల వాళ్ళను తిట్టుకుంటూ నిందించుకుంటూ పోతే మన జీవితం అట్లనే జరిగిపోతుంది. ఏం చేయాలి, ప్రతి మనిషిలో గొప్ప విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది నాకు నేర్పించింది మా గురువు హనుమంతరెడ్డి సార్. అప్రిసియేషన్, తర్వాత అక్నాలెడ్జ్మెంట్. ఎవరైనా మంచి పని చేస్తే మనకు థ్యాంక్ యూ లాగా అక్నాలెడ్జ్ చేయడము, దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఈ 666 కాదు, 888 గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం గారి యొక్క సంస్కారం, కల్వకుర్తి మర్యాద. అది ఎంత ఎదిగినా మా జయరాజ్ అన్న చెప్పినట్టు పచ్చని చెట్టు నీరురా పాలుగారే మనసు రాదే అని, చెట్టు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని చెప్పి నేర్పించినట్టు మీ సంస్కారం సార్. అది కల్వకుర్తి మర్యాద. క్లాస్మేట్స్ అంటే ఇట్లా ఉండాలి. ఆ రోజు కుచేలుడు, శ్రీకృష్ణుడు, మొన్నటి వరకు పివి నరసింహారావు, కాళోజీ గారు ఎట్లా ఆదర్శ క్లాస్మేట్స్. ఇక్కడ చూస్తే మా సత్యం గారు, బాలాజీ సింగ్ గారు, ఠాకూర్ గారు. మరచిపోకునేస్తం మన స్కూలు జీవితం, నీ జీవితాంతం ఓ తీపి జ్ఞాపకం. ఎన్నాళ్లకు ఎదురైనా, ఏ రూపంలో ఉన్నా, ఎంత ఎత్తు ఎదిగున్నా, ఏ దిక్కులో నువ్వు ఉన్నా. ఈరోజు వారు వ్యాపారం చేస్తూ సింగపూర్ లాంటి అనేక విదేశాలకు వెళ్ళి సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్, ఆంట్రప్రెన్యూర్స్గా ఉండి తిరిగి ప్రజాసేవలోనే తృప్తి అని చెప్పి తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం కట్టి, కలం పట్టి, గలం విప్పి, జనం గుండె తట్టి లేపి ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించి ఈరోజు ఆ తెలంగాణ కోసం ప్రజా సేవల్లో తరలిపోతున్నటువంటి యువకులు, చాలా సౌమ్యులు, సౌహృదయులు, డౌన్ టు ఎర్త్, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నట్టు రాజకీయ నాయకుల్లాగా కాకుండా ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరించి ఆ మర్యాద
మన సత్యం గారు కావచ్చు, బాలాజీ సింగ్ కావచ్చు, మనం నేర్చుకోవాల్సింది వారి నుంచి. అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా వారు అంత సౌమ్యంగా సౌహృదయంగా ఒదిగిపోయి అందరిని పలకరించడం చాలా గొప్ప విషయం బిడ్డ. మనం దాన్ని వాళ్ళు రావడమే మనకు ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి పెద్దలు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ఠాకూర్ గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గర్ల్ స్టూడెంట్స్కు మలాబార్ స్కాలర్షిప్స్ ప్రతి సంవత్సరం ఇస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాలేజ్ సెలెక్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అజిత్ గారికి, అఖిల్ గారికి. అట్లాగే ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ సురేందర్ గారికి, కవి గాయకులు జయరాజ్ గారికి, ఆప్తమిత్రులు సత్యం గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, వేదిక కింద ఉన్నటువంటి నా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, పుర ప్రముఖులకు, కాలేజీ లెక్చరర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. అందరూ కూడా పిల్లలను మోటివేట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, సమాజం టైం టు టైం చేంజ్ అవుతూ పోతుంది. టైం టు టైం చేంజ్ అయిపోతున్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లల తేడా లేదు. ఇప్పుడైతే మనమంతా మనం అనుకుంటేనే ఆ తేడా. మనం బతుకునేంత వరకు ఇంకా 10 జనరేషన్లు అయినా కూడా వైట్ బ్లాక్, మేల్ ఫీమేల్, డబ్బున్నాడు డబ్బు లేనాడు ఇవన్నీ ఉంటాయి. ఒకటి మీలో ఆత్మస్థైర్యం గట్టిగా ఉంటే ఆ తేడా అనేది రోజు రోజుకు జీరో అయిపోతాయి. మీలో పట్టుదల, గట్టితనం, మీలో నమ్మకం, మీ మీద మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసం మిమ్మల్ని మీరు కోరుకున్న ప్లేస్కు తీసుకుపోతుంది. అది గుర్తుంచుకుంటే మాత్రం ఈ అసమానతలు ఇవి అవి ఏవి మీకు అడ్డం కావు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారా? వెళ్తారా? వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఈరోజు ఒకప్పుడు 1950s అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో స్కూల్ లేదు, కరెంటు లేదు, ఇక హాస్పిటల్ లేదు, ఇక చదువు చెప్పేటోళ్ళు లేరు, వ్యవసాయం చేయడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇక ఏ రకంగా ఏమీ లేదు. ఒక నిర్మానుష్యం ఈ దేశం మొత్తం ఆవరించి ఉన్న సందర్భంలో మన నాయకులు ఎవరైతే స్వతంత్రాన్ని తీసుకొచ్చిండ్రో వాళ్ళు ఈ దేశాన్ని ఒక్కొక్క పార్ట్ నరుక్కుంటూ, అంటే ఎడ్యుకేషన్, స్కూల్స్ కట్టిండ్రు, హాస్పిటల్స్ పెట్టిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, అన్నీ చేసుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడ కూడా మహిళలను వదిలిపెట్టలే. అందరికీ కూడా విద్య ఉండాలని అనుకున్నారు. విద్యను అందరికీ సమానంగా పంచారు. సమాజంలో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని తప్పులు ఇప్పటికీ ఎక్కడన్నా ఉండొచ్చు. అంటే అప్పట్లో 50% ఉండొచ్చు, ఇప్పుడు 40, 30, 10, 20, ఇప్పుడు మాత్రం 1-2% అంటే ఎక్కువ లేదని నేను అనుకుంటున్నాను. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకును బిడ్డను వ్యత్యాసంగా గతంలో చూసినట్టు మాత్రం చూస్తలేరు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒకటే, 2 కళ్ళలాగానే ప్రేమిస్తున్నారు. ప్రతి కుటుంబం ఈరోజు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసి 2-3 పిల్లల కంటే ఎక్కువ కనట్లేదు. ఎందుకంటే మా పిల్లలను మేము మంచిగా పెంచాలి, మా పిల్లలకు మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా పిల్లలకు పుష్టికరమైనటువంటి ఆహారం పెట్టాలి, మా పిల్లలను ప్రయోజకులను చేయాలి. అంటే ఏంటి దీని అర్థం? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. దేశం అంటే మనుషులు అంటే ఎవరు? అమ్మాయి వేరు అబ్బాయి వేరేనా? కాదు, అమ్మాయి అబ్బాయి అందరు కలిస్తేనే ఈ దేశం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మీ ఎదుగుదలకు సంపూర్ణమైన సహకారం అందించే మొదటి గురువులు, మొదటి వాళ్ళు మీ అమ్మ నాన్నలు. వాళ్ళలో ఆ వ్యత్యాసం వెళ్ళిపోతూ ఉంది. ఎట్లెట్లా ఎడ్యుకేషన్ వస్తే ఇప్పుడు మీరు ఎక్కడన్నా 1% ఎక్కడన్నా వివక్ష చూసింటారేమో. మీ అంటే మీ తరం చూసింటారని నేను అనుకోను. మా తరంలో చూసినాం, పిల్లగాని MBBS చేపిద్దాంలే, అమ్మాయిలు ఎందుకు, అమ్మాయికి పెళ్లి చేసేది లేదా అనుకునేవారు. ఇప్పుడు మాత్రం ఆ వ్యత్యాసం కూడా లేదని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎక్కడన్నా 1-2% ఉంటే మీ వచ్చే తరంలో మీరు ఆ విధంగా చెయ్యరని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. పిల్లలైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా 110% ఒక్కటే, అందులో తేడా లేదు. ఎక్కడైనా ఎవరైనా లేక ఎక్కడో ఒక దగ్గర లక్షలో 1-2 కేసులు ఏదైనా ఉంటే దాన్ని చిలువలు చేసి చూడాల్సిన అవసరం లేదు. మీ పట్టుదల, మీ విశ్వాసం, మీలో ఉన్నటువంటి శక్తిని మీరే జాగృతం చేసుకోవాలి. మీకు ఎందులో స్కిల్ ఉంది? సైన్స్లో స్కిల్ ఉందా? మ్యాథ్స్లో స్కిల్ ఉందా? లేదు మీకు ఏదైనా వేరే యాక్టివిటీలో స్కిల్ ఉందా? సోషల్ మీడియా అంటే మీడియా సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? లేదు లా సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ గురువులతో సహా తీసుకోవాలి, మీరు ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ ఏ
గవర్నమెంట్ వచ్చినా మీ ఎడ్యుకేషన్ కానీ మీ ఫ్యూచర్ కానీ వాళ్ళు భరోసా ఇస్తూ రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు తెలుసుకోవాలి, కష్టాలు ఎవరికి రావు, మనిషికి ఒక్కరికే వస్తాయి కష్టాలు. ఆలోచన శక్తి లేనటువంటి జంతువులకు కానీ వృక్షాలకు కానీ కష్టం తెలియదు. వాళ్ళు ఒకటి పెరుగుకుంటూ పోతూ ఉంటాయి, వాళ్ళ కాలక్రమేణా అంతరించిపోతూ ఉంటాయి. కానీ మనిషి నీకు వచ్చిన కష్టాన్ని అనలైజ్ చేసుకుంటావు. ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో అర్థం కాకపోవచ్చు, శారీరకంగా కొంచెం బలహీనంగా ఉండొచ్చు, కానీ దాన్ని ఎట్లా అధిగమించాలనే శక్తి మీకు ఉంటుంది. మీరు ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకుంటే నీకు వచ్చిన కష్టం చాలా 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 చిన్నది నీ మేధస్సు ముందు. దాన్ని పెట్టి మళ్ళీ ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. కానీ ఒక కష్టం వచ్చిందని చెప్పి ఎక్కడ ఎడ్యుకేషన్ ఆపకూడదు. మీరు ఎడ్యుకేషన్ నిండుగా చేయాలి. మీ ఫ్యామిలీ స్టాండర్డ్స్ని బట్టి మీరు ఎంత వీలైతే అంతవరకు చదివించాలి. తల్లిదండ్రులు కూడా చదివించడానికే ప్రయత్నం చేస్తారు. ఎక్కడన్నా ఆపాలనుకున్నప్పుడు లేదమ్మా లేదు నాన్న నేను ఇది చదవాలనుకుంటున్నాను నాకు చదివించానని చెప్పి అడగాలి. అక్కడ వాళ్ళ వల్ల కాకపోతే కూడా గవర్నమెంట్ రకరకాలుగా హెల్ప్ చేస్తుండదు. అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇట్లాంటి మంచి ఆర్గనైజేషన్స్ మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు ముందుకొచ్చి అందరికీ సేవ చేస్తుండ్రు. ఎస్పెషల్లీ మీరు ఎంచుకున్నటువంటి థీమ్ బాగుంది. గర్ల్ చైల్డ్ ఎక్కడైతే వీకర్ సెక్షన్స్ నుండి వచ్చినటువంటి గర్ల్ చైల్డ్ కు మీరు సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ 3 years గా నేను వింటున్నా కాబట్టి మనస్ఫూర్తిగా ఈ స్కూల్లో చదువుకున్న ఒక బిడ్డగా, ఈ స్కూల్లో చదువుకున్న ఒక మనిషిగా, ఈ గ్రామస్తుడిగా నేను గర్వపడుతున్నా. మీరు మా పిల్లలకు సేవ చేస్తున్నారు, చాలా సంతోషపడుతున్నా. మీకు భగవంతుడు ఇంకా మంచిగా ఐశ్వర్యాన్ని కలిగించాలి, సంపద కలిగించాలి. దాంట్లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మా ప్రాంతంలో నిరంతరం చేయాలని కోరుకుంటా ఉన్నా. మీరందరూ నమ్మకంగా మీ జీవితాల్లో ముందుకు పోతారు కదా, వెళ్తారా, మంచిగా చదువుకుంటారా. చిన్నప్పుడు రాజకీయాలతో అవసరం లేదు, కులాలతో అవసరం లేదు, మతాలతో అవసరం లేదు. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అమ్మా నాన్నకి ఏదైనా ఉపయోగపడాలి. మీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని మీరు ముందుకెళ్ళాలి. తప్పకుండా గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తూ ఉంది, ఎక్కడ ఏముంది చూసుకొని మీరందరూ భవిష్యత్తులో ఈ దేశానికి బంగారు బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క అన్నగా, మీ యొక్క ప్రాంతవాసిగా ఎప్పటికీ మీకు తప్పు చేయను, మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, ఆత్మీయ మిత్రుడు సత్యం గారు కూడా భవిష్యత్తులో మంచిగా పొజిషన్కి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. మేము పార్టీ వైజ్గా వేరే ఉండొచ్చు. ఈరోజు నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా, ఎందుకంటే నాకు అక్కడ పరిపాలన నచ్చలేదు, వ్యక్తులు నచ్చలేదు, ఏదో వెళ్ళిపోయినా, నా పర్సనల్ది. కానీ నా మిత్రుడు ఎక్కడున్నా నా మిత్రుడే. 48 సంవత్సరాలుగా ఉన్నాం, కలిసి ఉన్నాం కాబట్టి చచ్చిపోయేంత వరకు కలిసే ఉంటాం, మంచిగా ఉంటాం. మీరు కూడా పార్టీలను కానీ కులాలను కానీ మతాలను కానీ మీ మధ్యన తెచ్చుకోవద్దు. మంచిగా చదువుకోవాలి, మీ అమ్మ నాన్నకు మంచి సేవ చేయాలి, మీ ఇంటిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, మీ ప్రాంతానికి మీ చేతనైతే సేవ చేయాలి. ఎవరు ఉత్తములో నిర్ణయించుకుని వాళ్ళ వెంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మలబార్ గోల్డ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ సంస్కారానికి మా నమస్కారం. You set an example to the entire society. Thank you for your wonderful, motivating, inspiring words. ఎక్కడ ఉన్నా ఏమైనా నిజమే కోరుతున్నా అన్నట్టు మిత్రులంటే ఇట్లా ఉండాలి. జెండాలు, ఎజెండాలు, పార్టీలు వాటికి అతీతంగా ప్రజల మనసు కోసం, మంచి కోసం పనిచేయాలని చెప్పి నేను చెప్పినటువంటి మాటలు నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాలాజీ సింగ్ ఠాకూర్ సార్.